ఎంఐఎంకు భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో లేదని చెప్పారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టారని, ఎందుకు చరిత్రను దాచిపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పేర్లు మార్చి అమరవీరులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, పాలకులు కానీ ఈ యొక్క చరిత్ర ఈ తరానికి నవతరానికి తెలియకుండా మరి తొక్కి పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు. కళాశాలలో చెప్పం, బయట చెప్పం. మనం ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తా ఉన్నాయి, చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో గాని ఇప్పుడు గాని ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణము ఏదైతే నిజాం రాజ్యంలో కాసిం రజీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ 3 రంగుల జెండా ఎగరకుండా వందే మాతరం అంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు. అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క త్యాగాలను, ఈ బలిదానాలను, ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు